అండ్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, దీని గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఎల్ఓసి గురించి డీటెయిల్డ్గా చెప్పగలుగుతారా? ఎస్ అండి. ఇప్పుడు మనం ఈ మ్యాప్ని మనం చూడగలిగితే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం 2,22,223, 2,22,000 చదరపు కిలోమీటర్లు. కానీ ఈ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్లో కేవలం 1,00,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో ఉంది. 2,20,000 చదరపు కిలోమీటర్లు కేవలం 1,00,000. ఇదిగోండి ఎల్లో మార్క్ చూపించే ఈ భాగం మాత్రమే ఇండియాలో ఉంది. ఈ పక్కన ఇదంతా పిఓకే అంటారు, ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది 1947 నుంచి. 1962 యుద్ధం తర్వాత ఈ అక్షయ్ చిన్ అనేది చైనా ఆధీనంలో ఉంది. ఇది చైనా ప్రాంతంలో ఉంది. ఇది 37,000 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా ఇది సుమారు 1,00,000 చదరపు కిలోమీటర్ల వరకు. ఇదిగోండి ఈ బ్లూ కలర్లో లైట్ బ్లూలో చూపించే 5,600 చదరపు కిలోమీటర్లని పాకిస్తాన్ 1963లో చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. అర్థమైందండి? అంటే వీళ్ళిద్దరూ ఆట ఆడుకుంటున్నారన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు ఎల్ఓసి అంటే ఇది తాత్కాలిక, పిఓకేకి ఇండియన్ కాశ్మీర్కి తాత్కాలిక బౌండరీ అనమాట. ఇది 744 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. నిన్న చూడండి ఇక్కడ శ్రీనగర్ ఉంటుంది, ఇక్కడ అనంతనాగ్, నిన్న పహల్గామ్ ఇక్కడ ఉందన్నమాట. సో బారాముల్లా ఇదన్నీ ఉంటుంది, అమర్నాథ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది ఇప్పుడు 2 యూనియన్ టెరిటరీలు, ఇదేమో జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లేహ్ అయింది. సో ఎల్ఓసికి సంబంధించితే ఇది తాత్కాలికమైన బౌండరీ అనమాట.